విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం. साउदर भाई स्टूडेंट्स आवाज नहीं ఎందుకంటే ఈ సభలో 2000 ప్రధాన ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో విశిష్ట సేవలు అందించినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు నిజంగా వారిని కలుసుకోవడము, వారి గురించి మాట్లాడుకోవడము, వారిని రోజు ప్రత్యక్షంగా చూడడము అంటే అదొక పుణ్యకార్యము, శుభకార్యము, ఆనందదాయకము, సంతోషదాయకంగా అభివర్ణిస్తున్నాం. మరి పిల్లల మనసులో అయితే పురివిప్పినటువంటి నెమళ్ళే అయింది. ఎందుకంటే ఆ 16-17 సంవత్సరాల కింద ఆ చిన్నారి బాలబాలికలు ఈరోజు మనంతా వాళ్ళే ఎన్నో వృత్తుల్లో స్థిరపడి వాళ్ళంతా కూడా ఈ రోజు జీవితంలో స్థిరపడి చక్కగా ఆనందంతో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని విద్యార్థి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. నరసింహ అరే అటు సూపరింటెండెంట్ అయినా ప్రిన్సిపాల్ అయినా రాష్ట్ర కమిషనర్ అయినా అరే సింగనే అంట కదా. వాడు ఇంజనీరింగ్ కాలేజీలో సూపరింటెండెంట్ సార్, నువ్వు ఏడాదిలో సూపరింటెండెంట్ కదా, పోలీస్ లైన్లో నువ్వు వింటోడు ఇంత చెట్టు కట్టుకొని మా ముందర విన్నాడు. మాకు అంతకంటే మేము అంత తర్వాత నువ్వు ఆడ చూసుకో, నువ్వు సూపరింటెండెంట్ అయితే నీ టేబుల్ కాడ కూర్చొని నువ్వు మాట్లాడు. అది ఆ స్థాయి ఉంటుంది. ఉపాధ్యాయునికి ఆ గౌరవం ఎందుకంటే స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా. విద్వాన్ గ్రామంలో గౌరవింపబడతాడు, రాజైతే తాను పాలించే దేశంలో మాత్రమే గౌరవింపబడతాడు. కానీ పండితుడైన ఒక ఉపాధ్యాయుడు ప్రపంచమంతా కూడా గౌరవింపబడతాడనే విషయం ఆ శ్లోకంలో తెలియజేయబడింది. మిత్రులారా, మా స్థాయిలో వచ్చారు మీరు. పూర్వంలో విద్యార్థులు అయినప్పటికీ ప్రస్తుతము జీవన గమనంలో కలగాలి. ఈ ఆలోచనలు, ఈ మాటలు, ఈ పద్ధతులు, ఈ పోలీస్ లైన్ గ్రౌండ్ అంటేనే నిజంగా ఈ రోజు కూడా మనసు పులకరిస్తుంది. నిజంగా ఇంత ఎందుకంటే ఆ రోజుల్లో చాలా సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి పెద్దలు శ్రీ విజయ్ కుమార్ సార్ గారు, రవికుమార్ సారు, తర్వాత ఉన్నటువంటి అత్తర్ సారు, వెంకటేశ్వర సారు, అక్కడ కూర్చున్నటువంటి మహిళామణి నిజంగా దైవం మీకు వస్తుంది. అంత ప్రేమ ఆడపిల్లల పట్ల నిజంగా ఉండాలి. ఆ ధైర్యం ఆడపిల్లలు నేర్చుకోవాలి. ఆ టీచర్ అడుగుజాడులు నడవాలి. ఉపాధ్యాయులకు మాట్లాడేది గంటల తరబడి మాట్లాడగలిగే శక్తి ఉంటుంది. దేవుడు నిజంగా ఇచ్చుంటాడు. ట్రైనింగ్ లోనే కాదు, కొంతమంది ఉపాధ్యాయ వృత్తి కోసమే పుట్టారా అన్నట్టుగా ఉంటారు. సార్ మన ఆత్మీయులు, మన శ్రేయోభిలాషి ఈ పోలీస్ లైన్ గడ్డ పైన చక్కగా మనస్ఫూర్తిగా అందరికీ ప్రేమను నవ్వుతూనే ఉంటాడు. ఉత్సాహానికి, ఉల్లాసానికి, శక్తికి ఎప్పుడు మారుపేరు ఎవరై అంటే రవికుమార్ సార్. ఎందుకంటే ఆయన చూస్తేనే ఆయన నడిచే నడకలు ఇట్లా అవసరం. ఆయన చూసి ఏం నడకల దేవుడా, ఏం ఉత్సాహం, ఏమి శక్తి, ఏం తింటుంది సార్. మీకు తెలుసు హిందీ సారు, ఆ సారు అద్భుతమైనటువంటి ఉపాధ్యాయుడు. హిందీ చెప్పాడు అంటే పోతుందంటే అంత బెస్ట్ టీచర్. ఆ తర్వాత మీకున్నటువంటి అత్తర్ సార్, అత్తరే. ఎందుకంటే అత్తర్ కొడితే అని స్మెల్ తో సువాసన వస్తుంది. జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా బెస్ట్ ఆఫీసర్ గా డైరెక్టర్ ఆఫ్ జనరల్ న్యూఢిల్లీ నుంచి కూడా మెడల్స్, వెండి పథకాలు అవన్నీ కూడా నాకు కూడా వచ్చింది. దానికి ఇక్కడ మాట్లాడుతున్నాం. అలవాటులో విద్యార్థులంతా కూడా ఈరోజు చక్కటి ప్రణాళిక వేసుకొని విద్యార్థులందరికీ తెలిసి ఉంటుంది. జీవితంలో ఎప్పుడైనా పైకి ఎదగాలి అంటే కావాల్సింది ప్రణాళిక. ప్లాన్ బాగుంటుందో
వాడు జీవితంలో ఎదుగుతాడు. ఎలా ఉండలేక సాయి అంతేనా కొడక? ఎవరైతే ప్లానింగ్ సరిగా ఉండదో వాడు జీవితంలో ఎదగడు. గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఆ రోజు తరగతి గదుల్లో పుస్తకాలు పట్టుకొని చాక్ పీసుకొని బోర్డు మీద రాసినటువంటి విషయాలని మీకు జ్ఞాపకం ఉన్నాయి. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ప్రణాళిక ఉంటే ఇఫ్ యు హ్యావ్ ప్లాన్, అదర్వైజ్ యు కాంట్. అయితే ఒక ప్రత్యేక బాధ్యత అప్పగించారు. మరి నేను పోలీస్ లైన్ లో ఉపాధ్యాయుని కాకుండా ప్రస్తుతం పూర్వ విద్యార్థుల్లో ఒకటిగా ఉండిపోతున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పట్టణంలో ప్రముఖ పాఠశాల BPHS గజెట్ ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఇది పూర్వ విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు మిమ్మల్ని సార్ నేను ఒక సభ్యులుగా మిమ్మల్ని ఆహ్వాని. తర్వాత మనమంతా ఎదురు చూస్తున్నటువంటి ఉత్సాహపు మారుపేరు ఉల్లాసపు సంతోషమయ్యా. తర్వాత నెక్స్ట్ మీ ముందుకు రాబోతున్నది. మరి ఆ రోజు షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. గర్ల్స్, బాయ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అని ఇంగ్లీష్ లోనే ఎంతో ప్రేమగా మనల్ని పిలిచి ఇంగ్లీష్ లో మనల్ని చక్కగా తయారు చేసినటువంటి ఇంగ్లీష్ టీచర్ డెబోరా టీచర్, వెల్కమ్ టు ద ఇంగ్లీష్ టీచర్ గా డెబోరా టీచర్ గారు ఒక్కసారి నమస్తే. అబ్బాయి రాదు, ఇది ఏడ ఉండదు. మనకు వచ్చిన రాందే ఎవరికి రాదు. అది 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 ఎందుకంటే వాళ్ళ మాటలు నాకు తెలుసు. మరి అటువంటి హిందీని కూడా అందరికి మెదడులోకి చొప్పించినటువంటి బెస్ట్ హిందీ టీచర్ వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర సార్ మళ్ళీ మన క్లాస్ వచ్చినటువంటి అప్పటి సార్ లాగానే ఉన్నాడు వెంకటేశ్వర సార్. తర్వాత తర్వాత మనం ఎదురు చూస్తున్నటువంటి వందలాది మంది ఉపాధ్యాయులు, వందలు కాదు వేల మంది ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని తన సమస్యలుగా భావించి పరిష్కారం కోసం పగలు కాదు రాత్రి కాదు ఎప్పుడైనా సరే నేను సిద్ధంగా ఉన్నా. విద్యార్థులకు క్లాసుకు వెళ్ళాడంటే ఉర్దూ మీడియంలో కిక్కురు మనకుండా క్లాసు విద్యార్థులు పాఠం వినేలా చేయగలిగినటువంటి బెస్ట్ టీచర్ రాష్ట్రంలోనే. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఏ ఫస్ట్ అత్తర్ సార్ ఫస్ట్, అత్తర్ సార్ అత్తర్ అహ్మద్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మ్యాథ్స్ టీచర్ పోలీస్ లైన్, వెరీ గుడ్. ప్రస్తుతం గాంధీ రోడ్ స్కూల్ టీచర్స్ కానీ బుక్స్ కానీ సంతకాలు కానీ అవసరమవుతుంటాయి, వెళ్ళాలి, చూసుకోవాలి. అత్తర్ సార్ గాంధీ రోడ్. తర్వాత ఎప్పుడైనా గుండెల్లో నేను ఇది చేయలేను, నేను నిరాశలో ఉన్నాను, నాకు ఉద్యోగం దొరకలేదు, నేను పరీక్షలో ఫెయిల్ అయ్యాను, తలుచుకోవాల్సినటువంటి పేరు కుద్రతుల్లా ఖాన్. వెల్కమ్ యూ, మిస్టర్ కుద్రతుల్లా ఖాన్ టీచర్ సార్. ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. ఈ రోజు అయితే మీకు 100% అర్థమైంది. మేము ఏం చేయలేదు, ఆ రోజు ఏం చెప్పినాం అనేది, మేము ఎట్లున్నాం అనేది, ఈ రోజు మేము ఎట్లున్నాం అనేది, ఈ రోజు ఎట్లా మాట్లాడుతున్నాం. జీవితం పైన అవగాహన కలిగినటువంటి వాళ్ళు నేను ఎవరో మీకు తెలుసు. అందరి గురించి చెప్పినారు, తక్కువ ఉంటాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి సార్ అంటే ఆ రోజులో ఈ రోజులో ఎప్పుడు ఆల్వేస్ స్టూడెంట్ ఆల్వేస్ స్టూడెంట్. ఏ వర్క్ ఇచ్చినా ఎప్పుడు ఏ సమయం ఇచ్చినా నేను అనుకున్నా ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని, ఈ ప్రోగ్రామ్ కి సక్సెస్ చేసిన వ్యక్తి మన రాజశేఖర్ రెడ్డి సార్. నాకైతే ఐడియా లేదు, కానీ మీరు ఫస్ట్ అప్రోచ్ అయిన ఆయన దగ్గరే అనుకుంటాను, కరెక్ట్ కదా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి సార్ లో మనం ఒక ఫాదర్ ఫిగర్ చూస్తున్నాం, ఒక మదర్ లాగా ఉంటారు,
బ్రదర్ లాగా ఉంటారు, ఒక స్నేహితుడు లాగా ఉంటారు. అందువల్ల ఇప్పుడు కూడా ఎప్పుడు ఆల్వేస్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు వచ్చేసి పరిచయ కార్యక్రమాలు చేసుకోవాలి. ఎందుకంటే మా పరిచయాలు మీకు తెలుసు. వెంకటేశ్వర సారు, విజయ్ కుమార్ సారు, రవికుమార్ సారు, డెవోరా టీచర్. ఓకేనా? మీరు రియల్ గా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా సార్ వాళ్ళు అప్పుడు మేము చదివేటప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు అన్ని అనిపిస్తున్నారు. మాకు ఎవ్వరు కూడా చేంజ్ లేదు. కావాలంటే మా ఫ్రెండ్స్ లో కొందరిని ఈవెన్ గుర్తుపట్టినట్లు అయిపోయారు. కానీ సార్ వాళ్ళు మరి ఎన్నో కానీ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు చెక్కు చెక్కలేదు అంటారు కదా, అట్లానే ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది నిజంగా. సో రవికుమార్ సార్ అయితే అప్పుడు ఎట్లనే ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. మేము విజయ్ కుమార్ సార్ కూడా చాలా సార్లు బయట కనిపిస్తుంటారు కానీ పట్టి పైన పోతుంటారు కదా, ఎప్పుడు కూడా కలవలేదు. అక్కర్ సార్ని కూడా చాలా సార్లు చూసినాము. రాజశేఖర్ రెడ్డి సార్ అయితే ఎప్పుడు కనిపించలేదు. మేము మామూలుగానే ఉంటాం కానీ ఎప్పుడు కనిపించలేదు. సో చాలా ఆనందం సార్. సో నా పేరు బేబీ. నేను ప్రజెంట్ పాల్మూర్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా నేను గురుకుల డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా సెలెక్ట్ అయ్యాను. ఒక 10 days అపాయింట్మెంట్ ఉంటుంది. చాలా ఆనందంగా ఉంది. ఏ సెక్షన్ సార్? సో మళ్ళీ మనము ఎవ్రీ ఒక 2-3 years ఒకసారి అట్లా మన ఫ్యామిలీతో నెక్స్ట్ వచ్చినప్పుడు అందరినీ కలిసి వద్దాం. అదొక మనకు పండగలాగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు మంజుల సార్.